2025-26 స్టాంప్ రిజిస్ట్రేషన్ల నుంచి 19,000 కోట్లు, ఏడాది అదనపు పిండుడు 5,000 కోట్లు, 69,000 కోట్ల కొత్త రుణం, నిరుటి కంటే 7,527 కోట్లు ఎక్కువ, బడ్జెట్ ఏతర అప్పులు ఇంకెన్ని వేల కోట్లు, ఈ ఎక్సైజ్ శాఖ నుండి 50,000 కోట్లు, బడ్జెట్లో 6వ వంతు మందుబాబుల దయే. ఇక చూడురి, ఇక చెప్పురి అరా ఓ రంజితనా వైఆర్టీవీ పెట్టిను మా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నావు ఇంకేం పని లేదా అని మాట్లాడతారు కదా. ఇక ఈ ఛానల్ను చూసి మురుగుతారు కదా. ఇప్పుడు రిపోర్ట్లు కొడుతుర్రు అనుకో, కొట్టుకోరు మీ ఇష్టం, అదేం చెప్తాం. కానీ మీరు సబ్స్క్రైబ్ చేయరి, లైక్ చేయరి అని నేనెందుకు చెప్పాలి? మీరే చేయాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాస్తవాలు చెప్పేది మనమే కాబట్టి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో ఉన్నది. అప్పుడు ఏం చేసిల్లంటే, అన్న 40,000 కోట్ల రూపాయలన్నా బాజాప్తుగా మస్తు వస్తున్నాయన్న పైసలు, మొత్తం కేసీఆర్ అంతా తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా చేసిండు అని మాట్లాడిన ఎర్రి కుక్కలు బొత్సు కుక్కలు అవి ఏమైనా ఉంటే ఇప్పుడు ఇనుర్రి. మీకు చెవులు వినబడకపోతే నేను చెవిటి డాక్టర్ దగ్గర తీసుకుపోతా. ఈరోజు కాంగ్రెస్ అనే ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ నుంచి 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో 6వ వంతు మందుబాబులే పోపిస్తున్నారు. నిజంగా సెల్యూట్ ఆ మందుబాబులు మీకు. మీరే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని పరోక్షంగా కాదు డైరెక్ట్గా మీరే నడిపిస్తున్నారు. ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తాన్ని ప్రభుత్వాన్ని నడిపించేది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించేది, ఆ 3 రంగుల జెండాను నడిపించేది మందుబాబులే. 50,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో 6వ వంతు వీళ్ళదే. వీళ్ళ దయా ప్రాప్తంతోనే ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తున్నది. మరి ఇప్పుడు మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు అలియాస్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందో మరి. ఆనాడేమో పిచ్చి కుక్కలు బొచ్చు కుక్కలు లెక్క చాలా మంది కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేసిన వ్యక్తులను అంటున్నా. తాగుబోతు రాష్ట్రం అయిందన్నా, అన్నా ఆగమైపోతున్నదన్నా, అన్నా అడివైపోతున్నదన్నా అని మొత్తుకున్నారు. మరి ఇవాళ ఏమవుతున్నదన్నా? వాళ్ళకాడ అయితే లేదన్నా. అప్పుడన్నా 20,000 కోట్లు 30,000 కోట్లే, ఇప్పుడు ఏకంగా 50,000 కోట్ల రూపాయలు పోయింది మందుబాబులది. మరి ఏం సమాధానం చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు? ఏం సమాధానం చెప్తారు ఈ రాష్ట్రానికి సంబంధించిన మంత్రులు? ఏం సమాధానం చెప్తుందండి కాంగ్రెస్ పార్టీ? తెలంగాణ రాష్ట్రం తాగుబోతుల రాష్ట్రం అని చెప్పడానికి దీన్ని బెస్ట్ లైవ్ ఎగ్జాంపుల్. 50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నడపడానికే మందుబాబులు ఇస్తున్నారు. మందుబాబుల దయ వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నది. ఇవి 50,000 కోట్ల రూపాయలు. ఇక మీరే ఆలోచించుర్రి. ఇక ఇంతకంటే దారుణమైన పరిస్థితి, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి. ఇందులో లివర్లు ఎంతమంది ఖరాబ్ అయినాయో, కిడ్నీలు ఎంతమంది వేయినాయో, పేగులు ఎంతమంది వేయినాయో, ఎన్ని రోగాలు వచ్చినాయో, ఎన్ని దవాఖానల పండి వేయరో, ఎంతమంది పుస్తలు తెగినాయో, ఎన్ని కుటుంబాల ఇంటి ఎనగర్ర కూలిందో, ఏం జరిగిందో ఇక ఎట్లా చెప్పాలి, ఏమని చెప్పాలి? ఒకటా రెండా? ఇక మందుబాబుల కష్టాలు ఉంటాయి. ఇక మందుబాబులు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నప్పుడు మరి మందుబాబుల డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలి. వాళ్ళకు మద్దతు ఏందట, మద్యానికి సంబంధించిన ఆ బాటిళ్ల మీద ధరలు తగ్గియమని మొన్ననే ఒక ఆయన ప్రజాభవన్కి వచ్చిండు, పేరు రామచందర్ అనుకుంటా. ఆయన ఏం చేసిండు, అక్కడికి వచ్చి లొల్లి చేసిండు. మేము మందుబాబులను డిమాండ్ చేస్తున్నాం, మాకు పూర్తి స్థాయిలో మద్యం ధరలు తగ్గించాలని లొల్లి చేసిండు ఆయన. మరి ఈరోజు మా మనోభావాలు దెబ్బతింటాయంటున్నాం. మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయంటే మేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపించినప్పుడు మా మనోభావాలు దెబ్బతింటూనే మాకు మద్యం ధరలు తగ్గియని వాళ్ళే చెప్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం తగ్గించే ఆలోచనలు ఏమైనా ఉన్నదా? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ మద్యం మీద ప్రభుత్వం నడుస్తున్నది. ఎక్సలెంట్. ఇది వరెవ్వా. ఇవి 50,000 కోట్లు, దాంతోపాటు అప్పులు తెచ్చేది 69,000 కోట్లు, ఇక స్టాంపులు రిజిస్ట్రేషన్ల కింద 19,000 కోట్లు. ఇక మన బడ్జెట్ ఎంత? 3 లక్షల కోట్లు. ఓ రవ్వా, ఏం బడ్జెట్, ఏం కథ. ఇక ఏం చేసిళ్ళు వీళ్ళ ఎగవేతలేంది, వీళ్ళ కోతలేంది ఒకసారి చూద్దాం. గారడి చేస్తుర్రు, గడిబిడి చేస్తుర్రు, తొండికి దిగుతుర్రు, మొండికి పోతుర్రు అని తెలంగాణ ఉద్యమంలో ఒక పాట ఉండే. మీ అందరికి గుర్తుండాలి. ఇది గుర్తు లేకపోతే మళ్ళా ఇళ్ళకి వెళ్ళలేము. గారడి చేస్తుర్రు, గడిబిడి చేస్తుర్రు, తొండికి దిగుతుర్రు, మొండికి పోతుర్రు అని తెలంగాణ ఉద్యమంలో పాట పాడుకున్నాం. అచ్చం కాంగ్రెస్ పార్టీ గదే చేస్తున్నది. యాజ్ టీజ్గా మీకు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది? తెలంగాణ రాసిరు, గారెడి చేస్తుర్రు, గడిబిడి చేస్తుర్రు, తొండికి దిగుతుర్రు, మొండికి పోతుర్రు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఈసుపడిన వేళ కాంగ్రెస్ నేతల పన్నాగాలపై నాడు కేసీఆర్ రాసిన పాట ఇది. అదే కాంగ్రెస్ సర్కార్ బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను చూస్తే అప్పటికి ఇప్పటికీ దాని తీరు మారలేదని తేటతెల్లం అవుతున్నది. తానే ఇచ్చిన హామీలకు వరుసగా తూట్లు పొడుస్తున్న కాంగ్రెస్ డిక్లరేషన్ గాలికి వదిలేస్తుంది. ఇప్పుడు ఇంకా 6 గ్యారెంటీలను గంప గుర్తుగా గాయబ్ చేసేందుకు సిద్ధమవుతున్నది. ప్రారంభించాక కొన్ని
పైసా విదల్చక మరికొన్ని గ్యారంటీల గొంతు కోసేందుకు సిద్ధమైంది. ఖజానా దివాలా తీసిందని ముఖ్యమంత్రి చెప్పుకుంటూ తిరగడాన్ని జాతీయ మీడియా ఆర్థికవేత్తలు అందరూ ఏకిపారేస్తున్నారు. 3 లక్షల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ను అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 15 నెలల్లో గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ పద్దుల్లోని ప్రతి పేజీని ప్రతిబింబించింది. అంకెల గారేడే తప్ప దీర్ఘకాలిక వ్యూహం ఏదీ కనిపించలేదు. కొత్త పథకాల ప్రకటన లేదు. గత ప్రభుత్వ స్కీములు కొనసాగింపునకు సర్కారు సిద్ధంగా లేదు. కీలక రంగాలకు కేటాయింపులు లేవు. ఖజానా బలోపేతంపై దృష్టి లేదు. పుట్టెడు అప్పులు తచ్చెడు అబద్ధాలే తప్ప ఇచ్చిన హామీల అమలు చేసే ఆలోచనలోనే లేదు. ప్రభుత్వ పద్ధతులలో కనిపించలేదు. అప్రకటితంగానే 6 గ్యారంటీలకు సర్కారు ఉరితాడు పేనింది అని చెప్పడానికి లైవ్ ఎగ్జాంపుల్. ఇక మొదలు పెడదాం. ఏంది అంటే వీళ్ళ మేనిఫెస్టో వేయడం ఉండే. వీళ్ళ మేనిఫెస్టో చల్లగుండా అబ్బాబ్బా ఏం కాంగ్రెస్ పార్టీ రయ్యా. దీన్ని పూజ చేయాలి, బొట్లు పెట్టాలి, పూలు వేయాలి, కొబ్బరికాయ కొట్టాలి, ఆరతి ఇయ్యాలి. మంచి అనుకుంటావో చెడ అనుకుంటావో నిజంగా నువ్వే చెప్పు. జాతకం చెప్తారు కదా, గిట్లనే చెప్తున్నా నేను కూడా. ఈ గ్యారంటీల పేరు చెప్పారు. దీనికి ఎక్కడన్నా పైసా కేటాయించిల్లు ఒకసారి బడ్జెట్లో చూడురి మీరు. ఈ బడ్జెట్లో దీనికి ఏమన్నా పైసలు ఏమన్నా కేటాయించిల్లా నాకైతే కనబడతలేదు. ఇక గీడ చూడురి. 6 గ్యారంటీలకు మంగళమే అంటే 6 గ్యారంటీలు గోవిందా. ఏమైపోయింది? మహిళలకు 2500 ప్రస్థానం లేదు. తెలంగాణ ఆడబిడ్డలను అవమానించింది కాంగ్రెస్ సర్కార్. దాంట్లో ఉన్న మా మహిళా మంత్రులు కూడా దీన్ని ఖండించాలి. మాకు పూర్తి స్థాయిలో మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో వీళ్ళు ఏం చెప్పిల్లు అనుకుంటారు? మహాలక్ష్మి ప్రతి పేద కుటుంబంలోనే ఒక మహిళకు ప్రతి ఏడాది 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 1,00,000 ఎడబోయింది. దాంతోపాటు సగం జనాభా సంపూర్ణ హక్కులు, కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాలలో 50% మహిళా రిజర్వేషన్లు, మహిళా శక్తికి గౌరవం, ఆశ, మధ్యాహ్న భోజనం మరియు అంగన్వాడీ వర్కర్లకు అధిక జీతం, కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు, అధికార మైత్రి, మహిళలకు చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో ఒక అధికార మైత్రి నియామకం, సావిత్రిబాయి పూలే హాస్టళ్లకు వర్కింగ్ ఉమెన్ కోసం హాస్టళ్ల రెట్టింపు. ఇది మా నారీ న్యాయం అని చెప్పింది. ఇక ఏం పోయింది? మా మహిళలకు 2500 అన్నాడు. 2500 బడ్జెట్ లేడన్న కనబడ్డా ఐరా? ఓ రంగడు ఎల్లడు మల్లడు పుల్లడు ఏమన్నా కనబడ్డా ఐరా? లేదు. మరి ఏం చేస్తున్నారు? సప్పట్లు కొడుతున్నారా? ఏం చేస్తున్నారు? మోసం. ఇక కొత్త వారికి 500 గ్యాస్ సిలిండర్ లేదు. ఉన్నవాడికే దిక్కు లేదంటే కొత్త వాడికి నేనేడదేవాలని మా ముఖ్యమంత్రి మొత్తం దేశాలు విదేశాలు తిరుగుకుంటా జాతీయ అంతర్జాతీయ మీడియాలో కోడై కూస్తున్నారు. అక్కడ ఆర్థికవేత్తలు పొల్లు తిడుతున్నారు. నెక్స్ట్, మిగిలిన రైతులకు రుణమాఫీ గోవింద్. అది అయ్యే పనేనా? కూట్ల రాయి తినడు అటు ఏట్ల రాయి తీస్తాడట. ఈ ప్రభుత్వం చేస్తా అది చేసే పనేనా? ఏమన్నా వీళ్ళు రుణమాఫీ చేస్తారు అనుకుంటారా? వీళ్ళ వల్ల అవుతుంది అనుకుంటారా? పగైతి కళ కూడా కనక్కడు. నేనే వెంకట్రామని నేనే పిచ్చల దూరని పొద్దుగాల పగటేసగాడత్తాడు. పాయింట్ మోకాల పైకి ఉంటుంది, పాయింట్ ఫుల్గా ఉంటుంది. నాలుకకి ఇంత ఏంది పసు ఎరుపుగా అదేంది కుంకుమ పోసుకుంటాడు, కత్తి పెట్టుకుంటాడు, యాపాకులు పట్టుకుని ఓ వస్తున్నా వెంకట్రామని నేనే పగటేసగాని అన్నట్టుంటుంది వీళ్ళ పని. వీళ్ళు ఏమైనా చేస్తారా అంటే వీళ్ళు చేసేది ఉండదు, పాడుండదు. ఆ రుణమాఫీ కాదు. రైతులారా మర్చిపోరు. నెక్స్ట్, మిగిలిన ఈసారైనా రైతులకు భరోసా దక్కేనా? రైతు 400 మంది రైతులు చచ్చిపోతేనే కనీసం ఇట్లా రెప్ప కూడా అటు చూడని ఈ ప్రభుత్వం ఇంకా భరోసా కల్పించి మా రైతులకు న్యాయం చేస్తా. అది ఈ ప్రభుత్వం ఎవక మళ్ళీ గిట్లానేరు. ఈ ప్రభుత్వం వల్ల ఏం కాదు. ఇది ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లల్లా ఏంది అంటే ఇట్లా పెట్టుకొని రోజు పొద్దుగాల పూజలు చేయరు. అంతకు మించి తప్ప ఇది దేనికి పనికిరాదు. ఇక సన్నాల రైతులకు రైతు సర్కారు సున్నం. ఇక ఎన్నికల ముందు మామూలు చెప్పిల్లు అన్ని వడ్లను 500 బోనస్ ఆగేది లేదు థర్డ్ అని హామీలు ఇచ్చిల్లు. తర్వాత ఏమైంది? యగనామం పెట్టిన పరిస్థితి. ఓన్లీ సన్నవడ్లకే ఇస్తామన్నారు. దాని తర్వాత రైతు కూలీలకు భరోసా ఊసే కనిపించలే. ఇక రైతు కూలీల పరిస్థితి, వాళ్ళకు భరోసా ఉన్న రైతులకే దిక్కు దివానలేదు. ఇక రైతు కూలీల దాకా పోతారు వీళ్ళు. అరే గా సెక్రటరియట్ దాటమంటే దాటడం మా ముఖ్యమంత్రి ఏమన్నా అంటే వాళ్ళు ఇంట్లోనే రివీల్ చేస్తాడు. లేకపోతే అదేంది కంట్రోల్ రూమ్ కేసీఆర్ గా ఇచ్చిండు పాపం. ఆయన దేనికో కడితే ఈయన దీనికి వాడతాడు. అయిపోయింది. గృహజ్యోతి స్కీమ్కు 338 కోట్ల కోత. ఇందిరమ్మ ఇండ్లకు నిధులు ఏములకు అయిపోయింది. ఈ గృహజ్యోతి అనేది ఉన్నది కదా ఏదో కరెంటు, అది ఖతం అయిపోయింది ఆల్రెడీ. ఇందిరమ్మ ఇండ్లు ఇక లేవు. మీరు గుర్తుపెట్టుకోరు. నిధులు అది పెంచిన నిధులు ఏ పార్టీ కూడా సరిపోవు. ఎంత పెంచిలు వాళ్ళు? ఏం పెంచి పాడుపడ్డారు? ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఏములకు? ఇక విద్యా భరోసాపై సర్కారు మౌనం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు పూర్తయ్యేది ఎప్పుడు? వృద్ధులకు 4000 పింఛన్ లేనట్టేనా? ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఊరట. ఉద్యమకారులకు 250 గజాలు ఎప్పుడు? ఇక మా ఉద్యమకారుల గోస అట్లా కాదు ఇట్లా కాదు.
ఇంట్లో ఉండలేము, గడప దాటలేము. గడప దాటితేనేమో పట్టించుకునే దిక్కు లేదు, ఇంట్లో ఉంటేనే అయిపోయి. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులు అంటే ఇట్లా చెయ్యి ఆటోమేటిక్గా లేచి సెల్యూట్ వచ్చేది. ఎందుకంటే తన జీవితాన్ని భవిష్యత్తు తరాల కోసం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మా ఉద్యమకారులు. ఈరోజు మా ఉద్యమకారుల వైపు చూడడం కానీ, మా ఉద్యమకారులను పలకరించడం కానీ, కనీసం మా ఉద్యమకారులను పట్టించుకునే స్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. ఏ పార్టీ పట్టించుకోదన్నా. నేను ఉద్యమకారుడిగా చెప్తున్నా. గోసలు, అవస్థలు, పోలీసుల లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు, ఆపరేషన్లు ఏందనుకుంటారు ఈ పంచాయతీ? ఎవడికి పోయే కాలం వచ్చిందని ఎందుకు చేసినావు తెలుసా? ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది మా జనరేషన్ కాకపోయినా వచ్చే జనరేషన్ అయినా బాగుపడుతుందని ఉద్యమాలు చేస్తే ఈరోజు మా బతుకులు ఎట్లున్నాయో తెలుసా? తినలేక కనీసం తిందామంటే బుక్కడి బువ్వ దొరికే పరిస్థితి లేదు. చిప్ప చేతికి పట్టుకుని అడుకోవాల్సిన బతుకులు అయిపోయినాయి మా ఉద్యమకారులు. ఓపెన్గా చెప్తున్నా. దీంట్లో లైవ్ డిబేట్ ఎవరైనా పాల్గొనొచ్చు. ఎందుకు అంటే ఉద్యమకారుల జీవితాలు అరణ్య రోదన మామూలుగా లేదు. తల్లి పురిటి నొప్పుల బాధ ఎట్లుంటుందో తెలియదు కానీ అంతకంటే భయంకరంగా అనుభవిస్తున్నారు మా ఉద్యమకారులు. ఏ దిక్కు చూసినా, ఎటు చూసినా, ఏ దేవునికి, ఏ పుట్టకు, దేని పడితే దానికే మొక్కుతాలు. ఏమన్నా జీవితాలు మారుతాయని ఏం మారేది లేదు, మాకు అయ్యేది లేదు. ఇక చూడరు. ఇక దీంతో పాటుగా ఇంకున్నాయి, షానున్నాయి. ఓ అయ్యో, గ్యారంటీలు 2025-26 వచ్చి మాటలు బచ్చి బడ్జెట్ హామీలపై చేతులెత్తేసిన సర్కార్. ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ లేనట్టే. ఇక చూడురి, మూసీ ప్రక్షాళనకు బడ్జెట్లో 0, గుండు 0 ఒకటి. మూసీ ప్రక్షాళనకు బడ్జెట్లో 0. ఆటో డ్రైవర్లకు అర పైసా కూడా విధించలే. ఫ్యూచర్ సిటీకి 100 కోట్లతోనే సరి. బీసీ సప్లాన్ అమలుకు మంగళం. ఎస్సీ సప్లాన్ పై అంకెల గ్యారంటీ మాత్రమే. వ్యవసాయానికి 9,328 కోట్ల కోత. పంట బీమాకు ఎగనామం. విద్యకు కేటాయింపు 7.5%. ఆరోగ్య శాఖకు కనీసం నిధులే ఇయ్యలే. ఇక ఎట్లా దవాఖానకి ఎట్లా పోవాలి? మా ముఖ్యమంత్రి, మా మంత్రులు, ఎమ్మెల్యేలు మీకు ఏమన్నా అయితే ప్రభుత్వ దాఖనది ఏజిఎం హాస్పిటల్, యశోద, కమ్స్ అన్నారు అనుకో, ఎడ్ల బండ్లే తీసుకుపోయి ఆ దవాఖానలు ఎత్తనేను. ఇక నేతన్న భీమాకు లేదు ధీమా. ఇక అప్పులపై అబద్ధాలు పటాపంచలు. ఏడాదికి చెల్లిస్తున్నది 30,000 కోట్లే. బడ్జెట్లో ప్రభుత్వం ఒప్పుకోలు. అయిపోయిందా? ఇక చూడు ఒకసారి. రుణమాఫీ పూర్తి కాకుండానే ప్రభుత్వం చేతులెత్తేసింది. చేయాలనే ఉద్దేశం దానికి లేదని తేలిపోయింది. బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదు. ఇక ఎకరానికి 15,000 ఇస్తామన్న ప్రభుత్వం రైతు భరోసా ఆశలపైన నీళ్లు చల్లింది. ఇప్పటికే 2 పంటల సీజన్లు పాత రైతుల బంధుతోనే సరిపెట్టిన సర్కార్ ఈ ఏడాది ఇస్తానన్న భరోసా పైన చేతులెత్తినట్టే కనిపిస్తున్నది. పింఛన్లు 4,000 చేస్తామన్న చేయూత గ్యారంటీని అటకెక్కించింది. పథకం అమలుకు 27,000 కోట్లు అవసరం కాగా కేవలం సగం నిధులతోనే సరిపెట్టింది. మహాలక్ష్మి కింద మహిళలకు ఇస్తామన్న 2,500 పై ప్రభుత్వ పద్దులలో కనీస ప్రస్తావన లేదు. ఇక అంతో ఇంతో అమలవుతున్న పథకాలకు ఈసారి బడ్జెట్లో నిధుల కోత పెట్టింది. ఫ్రీ బస్ పథకాన్ని కేటాయింపులు తగ్గించింది. ఉచిత కరెంటు స్కీమ్ గృహజ్యోతికి ఏకంగా 3,500 కోట్ల మేర నిధులను తగ్గించింది. గ్యాస్ సిలిండర్ సబ్సిడీకి ఏంది అంటే ఇగో గత సంవత్సరం నిరుడు ఇచ్చినట్టే ఈసారి నిధులు కేటాయించింది. 6 గ్యారెంటీలు అమలు చేయలేదని విస్పష్టంగా ప్రకటించింది. ఇక బడ్జెట్ మీద చేయూత గోవింద, రైతు భరోసా గోవింద, రుణమాఫీ రామ్ 6 గ్యారెంటీలు అటకెక్కినాయి. మహాలక్ష్మి బాయ్ అదే అయిపోయింది. ఇక గింతే. ఇక ఇలా బడ్జెట్ ఉన్నది, ఏదో జరుగుతుంది అనుకుంటే కష్టం. ఇక సోఫియో ఎకనామిక్ సర్వే బంగారు బాట వదిలి ఏంది కాటగలిసి తలసరిలో తగ్గిన దూకుడు. కేసీఆర్ పాలనలో సగటు ఏడాది 15.34% వృద్ధి నమోదు. రేవంత్ పాలనలో 9.6%, ఏడాదిలోనే 5.4% తగ్గుదల. ఈ ఒక్క విషయంలో మీరు చాలా లోతుగా ఆలోచించాలి. ఎందుకంటే ఈ జీడిపి, జిఎస్డిపి లేకపోతే ఆర్థికంగా ఇవన్నీ చెప్తే మా వాళ్ళు తలకాయ పట్టుకుంటారు కానీ మీకున్న భాషలు చెప్తానన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో కరోనా అనే మహమ్మారి వచ్చినప్పుడు కూడా ఆర్థిక వృద్ధి ఎక్కడా పడిపోలేదు. కానీ ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నప్పుడు కూడా మా ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో ఎందుకు పడిపోతున్నాయి? ఇది ఒక క్వశ్చన్. ఇంతే, సింపుల్ ఏం లేదు. ఈడ అన్ని మంచిగా వివాహబో జనంబు వింతైన వంచకంబు లెక్క అన్ని రకాలుగా ప్రభుత్వానికి అనుగున్నాయి. కానీ ఏమైపోయింది? ఇవాళ మొత్తం తలసరి ఆదాయం మంట కలిసిపోతున్నది. ఇక జిఎస్డిపి చూడు, వృద్ధి రేట్ అయితే నేల సూపు. కేసీఆర్ హయాంలో 1.8% పడిపోయిన వ్యవసాయ రంగం వాటా, పారిశ్రామిక రంగాన్ని కూడా అదే తీరే. రైతన్నను తలకాయ మీద పెట్టుకోవాలి, గుండెలో పెట్టుకోవాలి, పరిశ్రమలను చేతుల గుప్పిట్ల పట్టుకోవాలి. కానీ ఇవాళ ఉన్నదా తెలంగాణ? కేసీఆర్ ఏడున్నాడో పాపం, ఒకసారి కేసీఆర్ను కలవాలని ఉన్నది. ఈ బాధలన్నీ చెప్పాలి పాపం తెలంగాణ రైతాంగాని. ఎవరన్నా ఉంటే లైన్ చేయర్రా, లైన్ చేరి మా కేసీఆర్ని కలిసేసి మా తెలంగాణ ప్రాంత ప్రజల పక్షానన్న ఒక మెమోరాండం అని ఇస్తాం, ఓ వినతి పత్రం అని ఇస్తాం. కనీసం సాగుకు దూరమైన మట్టి మనిషి ఏడాదిలో 4.6% మంది దూరం. కేసీఆర్ హయాంలో సేద్యంపై ఆధారపడిన వారు 47.34%. 2024-25లో ఈ సంఖ్య కాస్త 42.7%.
నీళ్ళు ఇత్తనవా ఇత్తలేవు, కరెంట్ ఇత్తనవా ఇత్తలేవు, పోనీ ఎరువులో మందులు ఇత్తనవా ఇత్తలేవు, దాని పోను ఏమన్నా రైతు భరోసా ఇస్తున్నావా ఇత్తలేవు, పోనీ బీమా ఇస్తున్నావా లేదు, లేకపోతే రుణమాఫీ చేస్తున్నావా లేదు. ఇక వ్యవసాయాన్ని పట్టుకొని మేము ఎట్లా ఏడాలి? ఇప్పుడు తాడు పైన దేనికన్నా ఉండి కట్టి ఏదైనా చిలుకో గట్టి పట్టుకుంటే దాన్ని ఆలాడితే అందం, పైన ఏది లేదు దాన్ని ఆలడం అంటే ఎట్లా ఆడాలనే? వ్యవసాయం కూడా గంతే. ఇప్పుడు వ్యవసాయం దండగ చేసింది ఈ ప్రభుత్వం, వ్యవసాయం దండగ చేసినాక ఈ ప్రభుత్వంతో ఏంది అంటున్న పంచాయతీ ఏమున్నది, ఏమైపోయింది నా తెలంగాణ. ఇక చూడు, ఆగమైపోతున్నదమ్మా నా తెలంగాణ అని పాడద్దు, ఆగమైపోయిందమ్మా నా తెలంగాణ. ఇక చూడు, భగీరథ ప్రయత్నం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరు మండలం కూకడ గ్రామంలోని వాగు 7 ఫీట్ల లోతు చెలిమె తవ్వి ఆ నీటిని బిందెలో నింపుకొని మహిళా మండలంలోని పలు గ్రామాలలో మిషన్ భగీరథ పథకం నిర్వహణకు సర్కార్ పట్టించుకోకపోవడంతో తాగునీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాగులలోని చెలిమల నుంచి నీటిని తెచ్చుకొని త్రాగుతున్నాడు. ఏంది కుక్కడ, బెజ్జూరు, కృష్ణపల్లి, నాగ్లవాయి తదితర గ్రామాలలో మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికి నల్లాలు ఉన్నప్పటికీ నీటి సరఫరా లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎర్రటి ఎండలలో వాగులలోకి వెళ్తూ ప్రతిరోజు నీటి కోసం ఇబ్బంది పడుతున్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ ద్వారా నీటిని సరఫరా చేయాలని వీళ్ళందరూ కోరుకుంటున్నారు. ఇక చెప్పుర్రి. ఓ అన్నా, ఏడున్నారో మా మంత్రులు పాపం, ఏ ఏసీల కింద కూకున్నారో, ఏ కాన్వాయిలలో ఉన్నారో, ఏ దాన్ని ఏమంటారు, ఏ మన వీళ్ళేంది ఏ సెక్యూరిటీ గార్డులకు సంబంధించి మంచిగా హ్యాపీగా ఉన్నారు. ఇగో ఇది మా తెలంగాణలో బతుకు. పేదోళ్ళ బతుకుల పాలిట కనురెప్ప కూడా వాల్చకుండా చూసే మాలాంటి ప్రశ్నించే గొంతుకలం పేదోళ్ళను చూడొద్దు అని పరదలడ్డం పెట్టుకుని పోయేటట్టున్నాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక ఏం మాట్లాడాలి చెప్పుర్రి? పేదోళ్ళ పక్షాన ఎవరు నిలుచోవాలి? ఈరోజు నేను మాట్లాడుతున్నా, రేపు ఇంకోళ్ళు మాట్లాడితే ఇంకే ఎన్ని రోజులు ఈ సిస్టమ్ ఇట్లుంటుంది అంటున్నా. అరే భయ్, ఇంకా నాకు అర్థం కావట్లేదు. నా చిన్నప్పుడు సైకిల్ వేసుకుని అటో బింద ఇటో బంద దానికి ఒక తాడు కట్టాలి, ఒక ఏంది కట్టెలు పెట్టి దాన్ని మళ్ళీ తర్వాత ముంగట 2 బకెట్లు పెట్టుకొని వెనకట అట్లుండే, లేకపోతే ఎడ్ల బండ్లు తీసుకుపోయి ఆ ఏంది డ్రమ్ములు తీసుకుపోయి నింపుకొచ్చేది, లేకపోతే నెత్తి మాడ ఇక్కడ కాయ కాసేది, అట్లా మోసేది. మళ్ళీ ఆనాటి రోజులేది ఎత్తా అంటే మీరు అంటారు, చాలా మంది కూడా మాట్లాడుతూ ఉంటారు. ఏమని మాట్లాడతారంటే, అన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు ఎట్లున్నాయి అంటే ఇగో ఇట్లున్న పరిస్థితి కనబడుతుంది. ఆనాటి రోజులు తెచ్చింది, ఆనాటి రోజులు తెచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ మజాక మార్పు అంటే ఇదండి, శబాష్. ఇక త్వరలో మేము కాలికి కాడి చాపాల్సిందే. ఇక మీరు చూడుది దరిద్రమైన జీవితం కాంగ్రెస్. మీకు నమ్మరా? మీకు ఇప్పుడు కొన్ని చూపెడతా చూడరు. తెలంగాణ బడ్జెట్ 2025-26 ఎంత అనుకుంటారు? 3 లక్షల కోట్లండి.